నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి కడప జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ జిల్లా నుంచే ఇద్దరు ముఖ్యమంత్రులుగా వచ్చారు. ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం చాలా ప్రత్యేకం. ఒకప్పుడు ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ముద్రపడ్డ జమ్మలమడుగు ఆ తర్వాత కాలంలో అభివృద్ధి వైపు అడుగులేసింది. అయితే పొత్తు రాజకీయాలతో జమ్మలమడుగు అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి బరిలో దిగుతారని ఒక వర్గం, లేదా టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి రంగంలో ఉంటారని మరో వర్గం లెక్కలు వేస్తుంది. మరి ఇక్కడ ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఒకప్పుడు జమ్మలమడుగులో రాజకీయ పోరు రెండు కుటుంబాల మధ్య ఉండేది. పొన్నపురెడ్డి కుటుంబం, దేవగుడి కుటుంబం మధ్య ప్రధాన పోరు ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ టికెట్పై గెలిచి అనంతరం టీడీపీలో చేరి మంత్రి పదవి పొందారు ఆదినారాయణ రెడ్డి. 2019లో కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలవడంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో దేవగుడి నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ జమ్మలమడుగు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. యువకుడైన భూపేష్ రెడ్డి జమ్మలమడుగులో తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఖరారు కావడంతో భూపేష్ రెడ్డి అభ్యర్థిత్వం ప్రశ్నార్థకంగా మారింది. భూపేష్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేదా అనేది ఇటు జమ్మలమడుగులో అటు కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. పొత్తుల్లో భాగంగా బీజేపీ జమ్మలమడుగు టికెట్పై గురిపెట్టింది. ఎందుకంటే అక్కడ కమలం పార్టీ అభ్యర్థిగా చదివిరాళ్ల ఆదినారాయణ రెడ్డిని బరిలోకి దింపి సీటును కైవసం చేసుకోవాలని భావిస్తుంది. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి 2004, 2009, 2014లో వరుసగా గెలిచారు. తనకంటూ బలమైన క్యాడర్నే సృష్టించుకున్నారు. ఇది కాషాయ పార్టీకి కలిసొస్తుందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి పెద్దగా యాక్టివ్గా లేరనే వార్తలు వస్తున్నాయి. టీడీపీకి చెందిన భూపేష్ రెడ్డి ఆయన స్థానాన్ని రీప్లేస్ చేశారని నియోజకవర్గంలో టాక్. అదే సమయంలో భూపేష్ రెడ్డి రాజకీయంగా ఎదగాలని ఆదినారాయణ రెడ్డి సైతం కోరుకున్నారు. 2-3 సందర్భాల్లో ఆయనే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పారు కూడా. తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తుతో వెళుతుండడంతో జమ్మలమడుగు నుంచి కూటమి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఒకవేళ ఆదినారాయణ రెడ్డే కూటమి తరపున పోటీ చేస్తే భూపేష్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీతో చేరిన తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ తరపున భూపేష్ రెడ్డి చాలా యాక్టివ్ అయ్యారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా భూపేష్ రెడ్డికి టికెట్ ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. దీంతో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను బలోపేతం చేసుకుని తన వ్యూహాలను అమలు చేసుకున్నారు. పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తే భూపేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలంటూ తన సన్నిహితులు, క్యాడర్ ఒత్తిడి తీసుకొస్తుంది. మరోవైపు వైసీపీ నుంచి టికెట్ దక్కుతుందో లేదో అన్న మీమాంస నుంచి పూర్తిగా బయటపడ్డారు. ఆ పార్టీ నేత, ప్రస్తుత జమ్మలమడుగు అభ్యర్థి సుధీర్ రెడ్డి, ఆయనకి రామసుబ్బారెడ్డి వర్గం కూడా తోడవడంతో జమ్మలమడుగులో తన విజయంపై ధీమాతో ఉన్నారు. మొత్తానికి జమ్మలమడుగు నియోజకవర్గంలో కూటమి నుంచి టికెట్ ఎవరికి దక్కుతుంది? ఒకవేళ బాబాయ్ ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తే అబ్బాయి భూపేష్ రెడ్డి సహకరిస్తారా, లేకుంటే అబ్బాయి పోటీ చేస్తే బాబాయ్ మద్దతిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక బలమైన వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిని ఢీకొట్టేందుకు ఇద్దరు కలిసిపోతారా, లేక ఈ కూటమి ఇరు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుందా అనేది తేలాలంటే ఎన్నికలు అయ్యేదాకా వేచి చూడాల్సిందే.